enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. అన్నదాతకు కొండంత అండగా ఉండాల్సిన రైతు బీమా పథకం ఇప్పుడు కనుమరుగయ్యే అవకాశం కనబడతా ఉంది. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నగా ఇప్పటికే పథకానికి సంబంధించి విధి విధానాలు సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఏటా 25,000 కుటుంబాలకి పరిహారం అందిస్తూ ఉంది. రైతులపై భారం పడుతుంది. ప్రభుత్వము ప్రీమియర్ ఏటా ఆగస్టు 14న చెల్లిస్తూ ఉంది. పథకం ప్రారంభించినప్పుడు దాదాపుగా 31.25 లక్షల మందికి అర్హులుగా ఉండగా ప్రస్తుతం ఏడాదిలో 42.16 లక్షల మందికి వర్తిస్తూ ఉంది. అయితే ఈ పథకం ఏటా కొత్తగా చేరే రైతుల కంటే అనర్హులుగా తొలగిపోయే అంటే మరణించేవారు కావచ్చు, ఇంకా వేరే విధంగా తొలగిపోయేవారు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఏటా 59 ఏళ్ళు పైబడిన రైతులు పథకానికి దూరం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. భూమి పంపకాలు పెద్దగా జరుగుతున్నాయి కాబట్టి ఇక ఈ సంబంధించిన వివాదం ఎక్కువైతా ఉంది. రైతు అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబానికి 5 లక్షల బీమా కేసీఆర్ అమలు చేయగా ఈ పథకం ఇప్పుడు రద్దయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. పాత పద్ధతిలోనే కొనసాగించే విధంగా రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏటా బీమా కోసం చెల్లిస్తున్న ప్రీమియర్ 70% చెల్లింపుకు సరిపోగా 30% మిగులుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తూ ఉంది. కొంత వేగవంతమైన విధి విధానాలు తీసుకొస్తా ఉంది. వివిధ కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తూ ఉంది. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకి కుటుంబ జీవిత బీమా అమలు చేసే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనికోసం 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. ఇందిరమ్మ బీమా పథకం కుటుంబంలో కేవలం ఒకరికే వర్తిస్తుంది. అది కూడా కుటుంబ పెద్దకు మాత్రమే వర్తించేలా ఈ పథకం రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తింపే విధంగా చేస్తూ ఉన్నారు. అయితే గతంలో రైతు బీమా పథకంలో కుటుంబంలో రైతు కుటుంబం సంబంధించి భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టబుక్కు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉండేది. కానీ ఇందిరమ్మ బీమాలో మాత్రము కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తించే విధంగా అమల్లోకి వెళ్తూ ఉంది. అయితే కొంతమందికి కూడా ఈ వివాదాలు అంటే ఏదైతే కుటుంబంలో ఒక్కరికే కాబట్టి ఇట్లా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టంగా ప్రారంభించే ఇందిరమ్మ బీమా నవంబర్ 19న ప్రారంభించబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. రైతు బీమా గడువు ఆగస్టు 15తో ముగియనుంది. అయితే ఈ 2 పథకాల మధ్య దాదాపుగా 4 నెలల వ్యవధి కాలం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మరణించిన రైతులకి పరిహారం పరిస్థితి ఏమిటి అని కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రభుత్వం దగ్గర ఈ సంబంధించిన రైతు బీమా ప్రీమియం సంబంధించిన విషయాలు చెల్లిస్తుందా లేదా అనేది కూడా పక్కన పెడితే అనే అంశం కూడా అంటే ఈ అంశం కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేని పరిస్థితి కనబడతా ఉంది. సుమారు 18,000 నుండి 25,000 మంది రైతులు కుటుంబాల పరిహారం అందించే విధంగా ఈ 4 నెలలతో పాటు బీమా పథకం అందుకునే విధంగా ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 నెలలకు సంబంధించి ప్రీమియర్ చెల్లించాలని రైతు సంఘాలు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. అన్నదాతకు ఎంతో ఆసరగా నిలిచి ఈ పథకం రద్దుపై ఏదైతే పాలకులు ఆలోచించాలని రైతులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది.